హాయ్ ఎవరివన్. మనం ఈరోజు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్లో భాగంగా ఎస్జేఎస్ ఎంటర్ప్రైజ్ లిమిటెడ్ డిసెంబర్ క్వార్టర్ రిజల్ట్స్ డిస్కషన్ చేయబోతున్నాము. ఇది రికమెండేషన్ కాదు, ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే డిస్కషన్ చేస్తున్నాము. మీరు ఏదైనా ఫైనాన్షియల్ డెసిషన్ తీసుకునేటప్పుడు ఎమోషన్స్ కన్నా కామన్ సెన్స్కు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వండి. అప్పుడే మనము తక్కువ తప్పులు చేయడానికి ఆస్కారం ఉంటుందన్నమాట. మనం ఇక్కడ కన్సాలిడేటెడ్ రిజల్ట్స్ చెక్ చేయబోతున్నాము. అమౌంట్ చూస్తే మిలియన్స్లో ఉంది. మనం దాన్ని క్రోర్స్లోకి కన్వర్షన్ చేసుకుందాము. సో మనం ఇప్పుడు ఇయర్ ఆన్ ఇయర్ రిజల్ట్స్ అలాగే క్వార్టర్ ఆన్ క్వార్టర్ రిజల్ట్స్ చెక్ చేయబోతున్నాము. కానీ మనం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇయర్ ఆన్ ఇయర్ రిజల్ట్స్కి ఇస్తామన్నమాట. ఇయర్ ఆన్ ఇయర్ రిజల్ట్స్ అంటే ఈ డిసెంబర్ క్వార్టర్ రిజల్ట్స్ లాస్ట్ ఇయర్ డిసెంబర్తో కంపేర్ చేస్తాము, అది ఇయర్ ఆన్ ఇయర్ రిజల్ట్స్. అలాగే ఈ సెప్టెంబర్ క్వార్టరు డిసెంబర్తో కంపేర్ చేస్తే అది క్వార్టర్ ఆన్ క్వార్టరు. ఫస్ట్ చూసినామంటే రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్. సో లాస్ట్ ఇయర్ చూసినామంటే 106 క్రోర్స్ అయితే ఇప్పుడు 160 క్రోర్స్ అనమాట. సో ఇక్కడ చూసినామంటే 54 క్రోర్స్ రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ పెరిగింది. ఇది పాజిటివ్ పాయింట్ అనమాట. తర్వాత అదర్ ఇన్కమ్ లాస్ట్ ఇయర్ చూసినామంటే 2.2 క్రోర్స్ ఇప్పుడు 80 lakhs అనమాట. ఇక్కడ పెద్దగా డిఫరెన్స్ లేదు కాబట్టి దీన్ని ఇగ్నోర్ చేసుకుందాము. ఓవరాల్గా టోటల్ ఇన్కమ్ చూసినామంటే లాస్ట్ ఇయర్ 108 క్రోర్స్ అయితే ఇప్పుడు 161 క్రోర్స్ అనమాట. అంటే దగ్గరగా 53 క్రోర్స్ ఆర్ 54 క్రోర్స్ పెరిగిందనమాట. సో ఇది పాజిటివ్ పాయింట్. సో ఈ రెవెన్యూ జనరేట్ చేయడానికి వీళ్ళు ఎంత ఎక్స్పెన్సెస్ చేసినారని చూస్తాము. ఇక్కడ ఎక్స్పెన్సెస్ చూసినామంటే కాస్ట్ ఆఫ్ మెటీరియల్ కన్జ్యూమ్డ్. దీంట్లో ఇక్కడ లాస్ట్ ఇయర్ 45 క్రోర్స్ అయితే ఇప్పుడు 72 క్రోర్స్ అనమాట. సో ఇక్కడ ఎంత పెరిగిందంటే 27 క్రోర్స్ పెరిగింది. సో రెవెన్యూ చూస్తే 53 క్రోర్స్ పెరిగితే దాంట్లో కాస్ట్ ఆఫ్ మెటీరియల్ కన్జ్యూమ్డ్కు 27 క్రోర్స్ పెరిగిందనమాట. తర్వాత చేంజ్ ఇన్ ఇన్వెంటరీస్ లాస్ట్ ఇయర్ 80 lakhs క్రెడిట్ అయితే ఇప్పుడు 1.2 crores క్రెడిట్ అయిందనమాట. ఇక్కడ తక్కువ అమౌంట్ కాబట్టి దీన్ని ఇగ్నోర్ చేసుకుందాము. తర్వాత ఎంప్లాయీ బెనిఫిట్ ఎక్స్పెన్సెస్ లాస్ట్ చూసినామంటే 13.9 crores అయితే ఇప్పుడు 18.5 crores అనమాట. సో ఇక్కడ 5 crores పెరిగింది. తర్వాత ఫైనాన్స్ కాస్ట్ చూసినామంటే లాస్ట్ ఇయర్ 50 lakhs అయితే ఇప్పుడు 2.5 crores అనమాట. సో ఇక్కడ ఇంట్రెస్ట్ అనేది పెరిగింది. ఎంత పెరిగిందంటే 50 lakhs నుండి 2.5 crores పెరిగింది. కానీ వీళ్ళు 2.5 crores ఇంట్రెస్ట్ పే చేసినట్టే ఇది చాలా తక్కువ అనమాట. ఇంట్రెస్ట్ పే చేయడము అంటే వీళ్ళకి మినిమల్ డెప్ట్ ఉంది, ఇది జీరో డెప్ట్ కంపెనీ అనమాట. ఇది పాజిటివ్ పాయింట్. తర్వాత డిప్రిషియేషన్ లాస్ట్ చూసినామంటే 6.1 crores అయితే ఇప్పుడు 10.8 crores అనమాట. ఇక్కడ 4 crores డిప్రిషియేషన్ పెరిగింది. తర్వాత అదర్ ఎక్స్పెన్సెస్ లాస్ట్ చూసినామంటే 21 crores అయితే ఇప్పుడు 30 crores అనమాట. సో ఓవరాల్గా 9 crores పెరిగింది. సో మనకు రెవెన్యూస్ ఎక్స్పెన్స్ వల్ల ఏమర్థమైందంటే వీళ్ళకు రెవెన్యూస్ అనేది 54 crores పెరిగింది. అలాగే ఎక్స్పెన్స్ చూసినామంటే ఇక్కడ కాస్ట్ ఆఫ్ మెటీరియల్ కన్జ్యూమ్ 27 crores, అలాగే ఎంప్లాయీ బెనిఫిట్ ఎక్స్పెన్సెస్ 5 crores పెరిగింది, అలాగే అదర్ ఎక్స్పెన్స్ అనేది 9 crores పెరిగింది అనమాట. ఓవరాల్గా వీళ్ళకు ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ చూసినామంటే ఇక్కడ లాస్ట్ ఇయర్ 21.6 crores అయితే ఇప్పుడు 27.9 crores. ఓకే, తర్వాత షేర్ ఆఫ్ లాస్ చూసినామంటే లాస్ట్ ఇక్కడ ఏం లేదు. ఓకే, దాన్ని ఇగ్నోర్ చేసుకున్నాం. ఓవరాల్ ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ చూసినామంటే లాస్ట్ ఇయర్ 21.6 crores అయితే ఇప్పుడు 27.9 crores అనమాట. ఇక్కడ చూసినామంటే 21 నుండి 27కు అంటే 6 crores పెరిగింది. తర్వాత ట్యాక్స్ చూసినామంటే కరెంట్ ట్యాక్స్ చూసినామంటే లాస్ట్ ఇయర్ 6.9 crores అయితే ఇప్పుడు 8.4 crores అనమాట. ఓకే, ఇక్కడ వీళ్ళకు ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ అని 6 crores పెరిగితే దాంట్లోనే వీళ్ళు 8.4 crores అంటే ఇక్కడ వీళ్ళు ఎక్స్ట్రాగా లాస్ట్ ఇయర్తో పోల్చుకున్నప్పుడు ఇప్పుడు ఎక్స్ట్రాగా 1.5 crores ఎక్కువ పే చేస్తున్నారు, గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ ఫర్ ఎర్లియర్ ఇయర్స్ ఇక్కడ ఏం లేదు. తర్వాత డిఫర్డ్ ట్యాక్స్ చూసినప్పుడు ఇది క్రెడిట్. ఎంత క్రెడిట్ లాస్ట్ ఇయర్ 90 lakhs క్రెడిట్ అయితే ఇప్పుడు 1.3 crores క్రెడిట్ అయింది. సో ఓవరాల్ ప్రాఫిట్ ఫర్ ద పీరియడ్ చూసినామంటే లాస్ట్ ఇయర్ 15.7 crores అయితే ఇప్పుడు 20.8 crores అనమాట. సో ఇక్కడ ఎంత పెరిగిందంటే 5 crores పెరిగింది. అంటే వీళ్ళకి దగ్గర 30% పెరిగింది అనమాట ప్రాఫిట్. ఇది పాజిటివ్ పాయింట్. సో అలాగే ఇక్కడ ఎర్నింగ్ పర్ షేర్ చూసినామంటే
లాస్ట్ ఇయర్ 5 రూపీస్ 16 పైస్ అయితే ఇప్పుడు 6 రూపీస్ 72 పైస్ అనమాట. ఇది పాజిటివ్ పాయింట్ అనమాట. అలాగే క్వార్టర్ ఆన్ క్వార్టర్ చూసినామంటే వీళ్ళకు ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ చూసినామంటే ఓకే 24.2 crores అనమాట సెప్టెంబర్ క్వార్టర్లో, ఇప్పుడు 27.9 crores. అలాగే ప్రాఫిట్ ఫర్ ద పీరియడ్ చూసినామంటే ఇక్కడ సెప్టెంబర్లో 19.3 crores అయితే ఇప్పుడు 20.8 crores అనమాట. సో వీళ్ళకు క్వార్టర్ ఆన్ క్వార్టర్ పెరిగింది, అలాగే ఇయర్ ఆన్ ఇయర్ కూడా పెరిగింది. ఇది పాజిటివ్ పాయింట్ అనమాట. ఇప్పుడు ఎస్జేఎస్ ఎంటర్ప్రైజెస్కు లాస్ట్ 4 క్వార్టర్స్ అలాగే దాని పిఈ ఎలా ఉందో చెక్ చేస్తాము. ఇక్కడ చూసినామంటే దీని కరెంట్ పిఈ వచ్చి 30.6 ఉందన్నమాట. సో మనం 30.6 ఇదంటే కరెంట్ పిఈ, దీన్ని 3 years ఇండియన్ పిఈతో కంపేర్ చేసినప్పుడు సో 3 years పిఈ చూసినప్పుడు 25.6 అయితే కరెంట్ వచ్చి 30.6 అనమాట. అంటే 3 yearsతో పోల్చినప్పుడు ఇది కొంచెం ఓవర్ వాల్యూడ్ అనమాట. కానీ అంటే లాస్ట్ 3 yearsలో ఎస్జేఎస్ ఎంటర్ప్రైజెస్ అనేది ఇంప్రూవ్ అయి ఉండొచ్చు అనమాట. సో అందువల్ల ఈ పిఈ అనేది రీరేట్ జరిగి ఉండొచ్చు. అలాగే రిజల్ట్స్ రాకముందు ఎంత ఉందో చూస్తాము. సో వీళ్ళకి రిజల్ట్స్ ఎప్పుడు వచ్చినాయంటే ఆఫ్టర్ మార్కెట్ అవర్స్ వచ్చినాయన్నమాట. అంటే 5-9కి వచ్చినాయి ఆఫ్టర్ మార్కెట్ అవర్స్. ఇక్కడ కరెంట్ పిఈ 30.6. ఓకే, రిజల్ట్స్ రాకముందు దీని పిఈ అనేది 31.3 ఉంది. సో వీళ్ళకు దగ్గర 30% ప్రాఫిట్స్ వచ్చినాయి. దానివల్ల దాని పిఈ అనేది 31.3 నుండి ఇక్కడికి 30.4 తగ్గిందనమాట. సో ఇది పాజిటివ్ పాయింట్. అంటే రిజల్ట్స్ రాకముందు పోల్చుకున్నప్పుడు ఇది కొంచెము అండర్ వాల్యూడ్ అనమాట. అలాగే దీని లాస్ట్ 4 క్వార్టర్ రిజల్ట్స్ ఎలా వచ్చినాయో చూస్తాము. ఇక్కడ చూసినామంటే సెప్టెంబర్ క్వార్టర్లో -3.21 అంటే ఇక్కడ ఫ్లాట్గా ఉన్నాయి. అలాగే జూన్లో చూస్తే 11.23% ఇక్కడ కొంచెం వచ్చినాయి అనమాట. ఓకే, అలాగే ఇక్కడ మార్చ్లో చూస్తే 0.13% ఇక్కడ ఫ్లాట్గా ఉన్నది. అలాగే డిసెంబర్లో చూస్తే 5.5% ఇక్కడ కూడా ఫ్లాట్గా ఉన్నాయన్నమాట. సో లాస్ట్ 4 క్వార్టర్స్ చూసినామంటే వీళ్ళకు ఓవరాల్గా సో అంత రిజల్ట్స్ అనేది ఫ్లాట్గా ఉన్నాయన్నమాట. కానీ దీని ప్రైస్ ఎలా ఉందో చెక్ చేస్తాము. దీని ప్రైస్ చూసినామంటే లాస్ట్ 1 yearలో 1 year అప్పుడు ఇది 449 ఉందన్నమాట. సో తర్వాత ఇది పెరిగిందనమాట 687 అలాగా. సో కరెంట్ వచ్చి 600 దగ్గర ఉందన్నమాట. అంటే రిజల్ట్స్ ఫ్లాట్గా ఉన్నా కూడా దీని ప్రైస్ అనేది 455 నుండి 600 అంటే 150 రూపీస్ పెరిగిందనమాట 1 yearలో. ఇది గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఇక్కడ కరెంట్ పీ చూస్తే 30.6. అలాగే 3 years 5 years మీడియం పీ చూస్తాము. సో ఇది రీసెంట్గా ఐపీఓకి వచ్చిందనమాట. అందుకు మనకి ఇక్కడ 3 years 5 years మీడియం పీ అనేది లేదు. సో ఇది ఎప్పుడు వచ్చిందో చూస్తాము. సో ఇల్లు December 21లో ఐపీఓకి వచ్చిందనమాట. అందుకని మనకి ఇక్కడ 3 years 5 years మీడియం పీ లేదు. అలాగే ఇక్కడ డివిడెండ్స్ వస్తాము ఏమైనా ఇచ్చినారేమో. సో డివిడెండ్స్ అనేది కూడా ఇవ్వలేదన్నమాట. అలాగే రిజల్ట్స్ అనేది ఆఫ్టర్ మార్కెట్ అవర్స్ వచ్చినాయి కాబట్టి దాని ప్రైస్ అంతకుముందు ఎలా ఉండదో చూస్తాము. సో ఈరోజు చూసినామంటే 0.4% పెరిగిందనమాట. అలాగే 5 days చూసినామంటే 5 daysలో అంటే 580 నుండి ఇది 608 అంటే 30 రూపీస్ పెరిగిందనమాట. 1 monthలో చూస్తే తగ్గిందనమాట. అలాగే ఇక్కడ చూసినామంటే ఇది ఆర్ఓసి 3 years అనమాట 20.7. సో కరెంట్ ఆర్ఓసి 19.9%. రెండు దగ్గరగా ఉన్నాయన్నమాట. అలాగే 3 years ఆర్ఓఈ ఇచ్చినట్టు 15.6, కరెంట్ వచ్చేసి 15.2%. ఇవి కూడా దగ్గర ఉన్నాయి. సో అబౌవ్ 15% ఉన్నాయంటే ఆర్ఓసి అది మంచిదన్నమాట. అలాగే ఇక్కడ డెప్ట్ టు ఈక్విటీ చూసినామంటే వీళ్ళకు 0.12%. అంటే డెప్ట్ అనేది మినిమల్గా ఉందన్నమాట. సో ఇది పాజిటివ్ పాయింట్. అలాగే ఇక్కడ ఫ్రీ క్యాష్ ఫ్లో చూస్తాము. ఫ్రీ క్యాష్ ఫ్లోస్ చూసినామంటే ఇక్కడ ఇది పాజిటివ్ ఉంది, ఇది పాజిటివ్ ఉంది. సో ఇక్కడ పాజిటివ్ ఉంది, ఇక్కడ పాజిటివ్. ఓకే, సో వీళ్ళకి 7 years అంటే అప్ టు 7 years వరకు ఫ్రీ క్యాష్ ఫ్లో అనేది మొత్తం అంతా పాజిటివ్గా ఉందన్నమాట. సో ఇది పాజిటివ్ పాయింట్ అనమాట. సో ఒక నెగిటివ్ పాయింట్ ఏమంటే ఇక్కడ ప్రమోటర్ హోల్డింగ్. సో ప్రమోటర్ హోల్డింగ్ ఓన్లీ 21.8% మాత్రమే ఉంది. సో ఇది నెగిటివ్ పాయింట్ అనమాట. సో ఓవరాల్గా మనకు ఎస్జేఎస్ ఎంటర్ప్రైజ్ లిమిటెడ్ ఇయర్ ఆన్ ఇయర్ రిజల్ట్స్ అలాగే క్వార్టర్ రిజల్ట్స్ బట్టి ఏమర్థమైందంటే వీళ్ళకు ఇయర్ ఆన్ ఇయర్ రిజల్ట్స్ దగ్గర 30% వచ్చింది. అలాగే క్వార్టర్ ఆన్ క్వార్టర్ చూసామంటే దగ్గర 5 to 10% వచ్చిందనమాట. సో
మనం ఏదైనా లాంగ్ టర్మ్గా ఏదైనా స్టాక్లో ఇన్వెస్ట్ చేయాలంటే మనం ఓన్లీ 1 క్వార్టర్ రిజల్ట్స్ బేస్ చేసుకొని డిసైడ్ కాకుండా మనము మల్టిపుల్ ఇయర్స్ రిజల్ట్స్ అలాగే మేనేజ్మెంటు ఇవన్నీ చూసి తర్వాత అనలైజ్ చేసుకోవాలన్నమాట, కొనాలా వద్దా అనేది. సో అప్పుడే మనం లాంగ్ టర్మ్లో మంచి రిటర్న్స్ వచ్చే ఛాన్స్ ఉంటాయన్నమాట. దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.